ప్రైజల దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున చేయడం మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ దినాల్లో ప్రవేశించిన మనం క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం పొందినంతగా దీవించబడాలని మీ అందరికీ కూడా నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించడానికి గల కారణం ఏంటి అని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం గమనించండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులైన దినములందు దేశములో కరువుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని బోయాము దేశమున కాపురముటకు వెళ్ళెను. అతని పేరు ఎలిమెలెకు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆకలి కొన్న స్థలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. బెత్లెహేము అనగా ఆకలి కొన్న స్థలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు, అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన కృపావరాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అనుదిన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నన్ను ఈ క్రిస్మస్ దినాలలో నింపి దీవించి ఆదరించి బలపరచాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. న్యాయాధిపతులు ఏలిన సమయంలో మరి ఆ దినాలలో కరువు వచ్చింది. బెత్లెహేము నుండి ఎలిమెలెకు అనే వ్యక్తి తన భార్యను 2 కుమారులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అందుకనే కరువు వచ్చింది. ఆకలి కొన్న స్థలం బెత్లెహేము, ఆకలి కొన్న స్థలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఒకప్పుడు బెత్లెహేము రొట్టె నీళ్లుగా, అన్నవరముగా పేరు పొందినటువంటి మరి ఆ స్థలము, ఆ ఊరు, ఆ చిన్న మరి పల్లెటూరు అది. ఆ దేశంలో కరువు వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అన్నవరములో అన్నం లేకుండా అయిపోయినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మరి భయపడి ఎలిమెలెకు మోయాబు దేశం వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం మనం గమనిస్తే మోయాబు ఎలాంటి దేశమో మనం చూస్తున్నాం. గమనించండి. కీర్తన గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, మోయాబు నేను కాళ్ళు కడుక్కొను నా స్థలము పల్లెము అంటున్నాడు. మోయాబు నిజముగా మరి ఆనాడు మరి సమాధులున్న పట్టణమని కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. మోయాబు అంటే సమాధుల పట్టణము అని ఆ పేరున్నట్టుగా చూస్తున్నాం. అందుకని బెత్లెహేము దేవుడు ఎన్నుకున్న స్థలం. కానీ యెషయాలో మరి మనం గమనిస్తే దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం గమనించినప్పుడు మరి ఆ దేశంలో కరువు వచ్చింది. అందుకనే కరువు బాధ తట్టుకోలేక ఎలిమెలెకు తన యొక్క కుమారులను భార్యను తీసుకొని ఆయన మోయాబు దేశం వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అందుకనే యెరూషలేమునకు మరి ఒక 3వ ప్రాముఖ్యమైన ఆ పేరేంటంటే ఆకలి కొన్న స్థలం. కనుక కరువు వచ్చింది, ఆకలి కొన్న స్థలం అని దేవుని గమనిస్తున్నాం. అందుకనే ఆకలి కొన్న వారిని ఆయన తృప్తిపరచు నిమిత్తం ప్రభువైన యేసు క్రీస్తు వారు బెత్లెహేములో జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి. బెత్లెహేము ఆకలి కొన్న స్థలం. ఆకలి కొన్న స్థలం కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారు అక్కడ జన్మించడానికి గల 3 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే ఆకలి కొన్న వారిని ఆయన తృప్తిపరచు నిమిత్తం అక్కడ జన్మించినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు మరి బెత్లెహేము రొట్టెల నీళ్లుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు అన్నవరముగా అది పిలువబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ధన్యత మరల తిరిగిచ్చుటకే ప్రభువైన యేసు క్రీస్తు వారు బెత్లెహేములో జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవచనాలు అక్కడ నెరవేరాలి. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆకలి కొన్న స్థలములో ఆకలి తీర్చు నిమిత్తం, అన్నదానము జరిగించు నిమిత్తం ఆయన అక్కడ జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి సమయం గమనిస్తే మరి ఆకలి కొన్న స్థలములో ఆకలి తీర్చింది ఎవరు? యెషయా భక్తుడు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి మనం గమనిస్తే రూతు గ్రంథం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా గమనించండి. రూతు గ్రంథంలో ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మరి దేవుని బిడ్డలారా గమనించండి. మరి రూతు
విషయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా గమనించండి. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సైను కనెను, యెస్సై దావీదును కనెను. యేసు ప్రభువారు దావీదు వంశం నుంచి, దావీదు గోత్రం నుంచి ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. చూసారా, దేవుని యొక్క ప్రణాళిక అలాగా నెరవేరుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దావీదు వంశంలోను, దావీదు గోత్రంలోను, దావీదుకు సంబంధించినటువంటి మరి స్థలములో ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకు. అందుకనే ఆకలి కొన్న స్థలం, బెత్లెహేమును నాకు ఆకలి కొన్న స్థలం అనే పేరున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈరోజు మన ఆకలి తీర్చు నిమిత్తమే ఆయన బెత్లెహేములో జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సందేశాన్ని మనం వింటున్నాం. క్రిస్మస్ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు, కృపావరాలు దేవుడు మనం కుమ్మరించాలని మనం కోరుకుంటూ, మరి మూడవ ప్రాముఖ్యమైన విషయం, యేసు ప్రభు వారు బెత్లెహేములో ఎందుకు జన్మించాడు అని చెప్పడానికి మూడవ కారణం ఏంటంటే ఆకలి కొన్న స్థలమని జ్ఞాపకం చేసుకొని అటు స్థలంలో ప్రభు వారు జన్మించాడని మనము మనసారా దేవుని స్తుతించి గణపరచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక.